నమస్తే సార్. నా పేరు చాందిని సార్. కొంచెం నిశ్శబ్దం పాటించమ్మా. నిశ్శబ్దం పాటించు. మీరు చెప్పారు కదా సార్, పవన్ కళ్యాణ్ చుట్టూ ఎప్పుడు యువతే ఉంటుందని. ఇప్పుడు వరకు మేము ఏదైనా ఒక ప్రాబ్లం ఉందని చెప్పి ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే ఆయన దాని సొల్యూషన్ చెప్తారన్న భరోసా మాకు లేక మేము వాళ్ళ చుట్టూ లేం. కానీ మాకంటూ ఒక నాయకుడు వచ్చారు, అది పవన్ కళ్యాణ్ గారు. కేవలం మా వయసు ఒక 20 సంవత్సరాలే కావచ్చు, కానీ మా చుట్టూ ఉన్న ఒక ప్రాబ్లం మీ ముందుకు తీసుకొస్తే దానికి సొల్యూషన్ వస్తుందన్న భరోసాతో మేము అందరం మీ వెనుకున్నాం సార్. ఆ ఒక్క ధైర్యంతో నేను ఒక సమస్య మీ ముందుకు తీసుకొచ్చాను సార్. మీరు ఒకసారి చెప్పారు మీ తాతగారు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారని. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశారని చెప్పారు కదా సార్. అదే పోస్టల్ డిపార్ట్మెంట్లో 3 లక్షలకు పైగా బీపీఎంస్ వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అన్న బిరుదు తప్ప వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ రూపంలో ఇవ్వరు సార్. అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్పి గుజరాత్లో కోట్లకు ఖర్చు పెట్టి సెంట్రల్ గవర్నమెంటే స్టాచ్యూలు పెట్టిస్తున్నారు. అదేదో ఈ 3 లక్షల మంది భవిష్యత్తులో వెలుగులు నింపడానికి ఉపయోగించవచ్చు కదా సార్. ఒక బీపీఎం 500 రూపాయలు లెక్క తేడా చూపించాడని చెప్పి ఆయన్ని డిస్మిస్ చేశారు. ఆయన మా ఓడల బీసీ కాలేజ్లోనే ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ కింద పనిచేస్తున్నారు. అదే కోట్లు స్కామ్ చేసేసి జైల్లో ఉండొచ్చిన ఒక వ్యక్తి ప్రజల భవిష్యత్తు నేనే ముందు నడిపిస్తాను, నేను సీఎం పదవికి అర్హుణ్ణి అని చెప్పి పాలిటిక్స్ లో ఆయన పార్టిసిపేట్ చేస్తుంటే ఎలా ఇస్తారు సార్ ఆయనకు అసలు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి? పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు, పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రపంచం. ఆయన ముందు ఒక సమస్య పెట్టామంటే అది ఎంత పెద్దదైనా సరే ఆయన సొల్యూషన్ చూపిస్తారన్న ఆశతో 3 లక్షల మంది వాళ్ళ వ్యధనంతా ఇందులో రాసి మీ చేతికి ఇమ్మని చెప్పి నాకు ఇచ్చారు సార్. మీకంటూ ఒక ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, మీకంటూ ఒక పార్టీ అండ కూడా లేదు. కానీ ఉద్యానం సమస్యను మీరు పరిష్కరించారు. ఇది కూడా అంతమంది జీవితాల్లో మీరు వెలుగును నింపుతారని ఒకే ఒక్క ఆశతో ఇక్కడి వరకు వచ్చాను సార్. మీ నుంచి అది పరిష్కారం అవుతుందన్న కోరికతో అది మీకు అందించాను సార్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారు కదా, ఈ సమస్యని చూసి మాట్లాడతాను. ఇప్పుడు ఇచ్చారు కదా, నేను దృష్టిలో పెడతాను.